కోవిడ్-19 తర్వాత మీరు గమనించారో లేదో డాక్టర్లు, హాస్పిటల్ బెడ్స్, అలాగే మందులు బాగా కాస్ట్లీ అయిపోయాయి. అవునా? ఎందువలన ఇలా జరిగింది మీరు ఆలోచించారు అనుకోండి. ఇవాళ ప్రముఖ హాస్పిటల్స్ వీటిలో 75% పెట్టుబడులు ఫారిన్ కంపెనీసే, వాళ్ళే వచ్చి పెడుతున్నారు. అలాగే ఫార్మా రంగంలో 65% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక ఇన్సూరెన్స్ అన్నారు అనుకోండి, ఇందులో కూడా అంటే మీకు చూడడానికి ఇండియన్ కంపెనీ లాగే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రము విదేశీయ సంస్థలదే. ఇలాగా 2022 నుంచి 2024 దాకా మీరు చూశారనుకోండి, ఆల్మోస్ట్ 4 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాకా ఈ ఫండ్స్ ఫ్లో అనేది జరిగింది. ఎక్కడ? హాస్పిటల్స్, ఫార్మా రంగము, ఇన్సూరెన్స్. కాబట్టి ఒక మిడిల్ క్లాస్ మెడిసిన్, మిడిల్ క్లాస్ ట్రీట్మెంట్ లేదండి. సో మీరు వెళితే బాగా కాస్ట్లీగా ఉండే హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేదా ఏ ఆయుర్వేదము, హోమియోపతి అనుకోవాలి. మరి మిడిల్ క్లాస్లో వాళ్ళు ఏం చేస్తారు? ఏం చెయ్యగలరు? ఇప్పుడు జన్ ఔషధి కేంద్రాస్ అని అంటారండి. తేడా ఏమిటి? ఈ కార్పొరేట్ వ్యవస్థకిను ఈ ప్రభుత్వము రన్ చేస్తున్న ఈ సంస్థకి ఏమిటండి తేడా? ఒక మందు అక్కడ 400 రూపాయలు అంటే ఇక్కడ 40 రూపాయలు మాత్రమే. కానీ మనలో ఎంతమంది జన ఔషధి కేంద్రాలకు వెళ్ళి మందులు కొనుక్కుంటారు? సరేనండి, మనం కొనుక్కోం, ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే ఎటువంటి లాభాలు ఉండవు. మొన్న ఒక మహిళ వచ్చారు, ఆవిడ ఇలా ప్రిస్క్రిప్షన్ చూపిస్తున్నారు. ఒకే మందు మీకు 3 కంపెనీలు, పొద్దున్న, మధ్యాహ్నము, రాత్రి వేరే వేరే కంపెనీలు, ఇలాగ మందులు మీకు డాక్టర్లు వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఇన్సూరెన్స్ కంపెనీస్ని కలుపుకొని ఇట్లాగ దీన్నంతా కూడా కార్పొరేట్గా చేసినప్పుడు కామన్ మ్యాన్ తనకు కావలసిన వైద్యాన్ని ఎక్కడ పొందుతాడు? మీకేమనిపిస్తుంది?